టు సతీష్ ఎడ్యుటెక్. ఈ వీడియోలో మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పేపర్ డిస్కషన్ చేద్దాం. సో ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే February 1 సెకండ్ షిఫ్ట్ సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2014లో మనకు భారతరత్న ఎవరికి వచ్చిందని అడగడం జరిగింది. 2014లో మనకు ఇద్దరికి భారతరత్న రావడం జరిగింది. ఒకటి సిఎన్ఆర్ రావు గారికి, రెండు సచిన్ తెందూల్కర్ గారికి. ఓకే, సిఎన్ఆర్ రావు గారికి, సచిన్ తెందూల్కర్ గారికి రావడం జరిగింది. సో డిపెండ్ అపాన్ ఆప్షన్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదే 2015లో మనం చూసుకున్నట్లయితే మదన్ మోహన మాలవీయ గారికి అండ్ అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఇద్దరికి కూడా 2015లో భారతరత్న రావడం జరిగింది. చివరిసారిగా మనకు 2019లో ఈ యొక్క భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఇచ్చారంటే ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారికి, భూపెన్ హజారికా గారికి, నానాజీ దేశ్ముఖ్ గారికి 2019లో చివరిసారిగా ఈ యొక్క భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మనకు అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటామన్నాం. సో ఇంతకుముందు కూడా చెప్పాను, ఇవన్నీ కూడా ప్రీవియస్ లో ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్స్ అని. సో దాంట్లో మనం మార్నింగ్ షిఫ్ట్ లో కూడా చెప్పాను ప్రపంచ పర్యావరణ దినోత్సవం June 5 అని. ముఖ్యమైన దినోత్సవాలు చూసినట్లయితే సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం June 5, రెడ్ క్రాస్ డే అయితే May 8, రెడ్ క్రాస్ డే May 8, వరల్డ్ బ్లడ్ డోనర్ డే ప్రపంచ రక్తదాతల దినోత్సవం అంటాం కదా, అది ఎప్పుడు అంటే June 14. అండ్ అదేవిధంగా ప్రెస్ ఫ్రీడమ్ డే వచ్చేసి మనకు May 3 నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ నర్స్ డే వచ్చేసి మనం May 12 నిర్వహించుకోవడం జరుగుతుంది. యాంటీ టొబాకో డే, పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మనము May 31 నిర్వహించుకుంటాం. ఇవన్నీ ప్రీవియస్ గ్రూప్ డి ఎన్టీపీసీలో అడిగినటువంటి బిట్స్ కాబట్టి నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ లేదా వైస్ ప్రెసిడెంట్ ఎవరిని అడిగారు. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ లేదా వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే రాజీవ్ కుమార్ గారు. సో నీతి ఆయోగ్ గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం, ఇంకొకసారి చూద్దాం. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు ఉంటారంటే పిఎం ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు. సో నీతి ఆయోగ్ యొక్క సిఇఓ ఎవరు అంటే అమితాబ్ కాంత్ గారు. నీతి ఆయోగ్ అనేటువంటిది ఏ సంస్థ స్థానంలో వచ్చిందంటే ప్రణాళిక సంఘం. ఓకే, ప్లానింగ్ కమిషన్ స్థానంలో మనకు నీతి ఆయోగ్ అనేటువంటిది రావడం జరిగింది. సో నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడిందంటే January 1, 2015 అనేది ఏర్పడడం జరిగింది. నీతి ఆయోగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ అడిగితే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటువంటిది నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్. సో ఇంతకుముందు గ్రూప్ డీలో ఏమడిగారంటే నీతి ఆయోగ్ లో టీ అంటే ఏంటి అని అడిగారు. టీ అంటే ట్రాన్స్ఫార్మింగ్. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ చూసినట్లయితే టెలిఫోన్ కనుగొన్నటువంటి సంవత్సరం ఏదని అడిగారు. అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ బుక్స్ ప్రకారం 1876. ఓకే, 1876లో మనకు టెలిఫోన్ కనుక్కోవడం జరిగింది. టెలిఫోన్ ఇన్వెంటెడ్ బై అలెగ్జాండర్ గ్రహం బెల్ అండ్ ఆంటోనియో మెకీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మెకీ అండ్ ఆంటోనియో మెకీ అని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అలెగ్జాండర్ గ్రహం బెల్ గా మనం పరిగణన తీసుకుంటాం. ఎప్పుడు అంటే 1876. అంతకన్నా ముందుగా మనకు టెలిగ్రాఫ్. ఓకే, టెలిగ్రాఫ్ ను ఎవరు కనుక్కున్నారంటే శామ్యూల్ మోర్స్ గారు కనుక్కోవడం జరిగింది. శామ్యూల్ ఎఫ్బి మోర్స్ గారు, అదేవిధంగా చార్ల్స్ విస్టన్ గారు ఇద్దరు కలిసి కనుక్కోవడం జరిగింది. సో మోర్స్ గారి పేరు మనకు చాలా ఫేమస్ అనమాట. ఎప్పుడు అంటే 1830లో టెలిగ్రాఫ్ కనుక్కున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మనకు వైర్లెస్ టెలిగ్రఫీ ఉంటుంది కదా. ఈ యొక్క వైర్లెస్ టెలిగ్రఫీని ఎవరు కనుక్కున్నారంటే మనకు జగదీష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా మార్కోని ఇద్దరు కలిసి దీన్ని డెమాన్స్ట్రేట్ అయితే చేయడం జరిగింది 1895లో. నెక్స్ట్ 1936లో మనకు టీవీని కనుక్కోవడం జరిగింది. ఎవరు అంటే జేఎల్ బయర్డ్ గారు దీన్ని కనుక్కోవడం జరిగింది 1936లో. సో ఎగ్జామ్ లో అడిగింది మాత్రం 1876 టెలిఫోన్. ఓకే, నెక్స్ట్ ఈవీఎం యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. ఈవీఎం యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేటువంటిది ఈవీఎం యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారని అడిగారు. ఎవరినంటే దాదాబాయి నెహ్రోజీ గారిని మనము పిలవడం జరుగుతుంది. ఓకే, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తాం, దాదాబాయి నెహ్రోజీ గారు. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి అడిగారు. సో పానిపట్టు యుద్ధం, ఈ యొక్క పానిపట్టు యుద్ధం మనకు June 23, 1757 సంవత్సరంలో జరిగింది అనమాట. ఏ దేశాల మధ్య జరిగిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మన ఇండియాకి సంబంధించినటువంటి బెంగాల్ నవాబు అండ్ అతనికి సహాయంగా ఉన్నటువంటి ఫ్రెంచ్ అలైస్ మధ్య ఈ యొక్క యుద్ధం జరిగింది. సో ఒరిజినల్ గా అంటే ఎవరెవరికంటే మనకు బ్రిటిష్ కి అండ్ బెంగాల్ నవాబ్ కి మధ్య అని చెప్పాలి. ఒకవేళ ఈస్ట్ ఇండియా కంపెనీకి నాయకత్వం వహించింది ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. అండ్ బెంగాల్ నవాబ్ ఎవరంటే అప్పటికి సిరాజుద్దౌలా. దీంట్లో ఎవరు గెలిచారంటే రాబర్ట్ క్లైవ్ గెలవడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ లో ఏమడిగారంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో గెలిచింది ఎవరిని అడిగారు. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా రాబర్ట్ క్లైవ్ అనేటువంటిది మీకు ఆప్షన్లలో ఉంటుంది. దాని ప్రకారం మనం ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇండియా నుంచి ఎవరు పోటీ పడ్డారంటే మనకు నవాబ్ సిరాజుద్దౌలా. ఓకే, నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ లోకల్ బాడీస్ లేదా ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్
స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని పిలుస్తారని అడగడం జరిగింది. ఇది ఇంతకుముందు కూడా అడిగారు ఫేజ్ 2 లో, ఇప్పుడు కూడా అడిగారు. ఎవరు అంటే లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ మనము స్థానిక సంస్థల పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడిగారు. ఎక్కడ ఉందంటే ఇది ఫ్రాన్స్ ప్యారిస్ లో ఉండడం జరిగింది. ప్యారిస్ లో ఉండడం జరిగింది యునెస్కో హెడ్ క్వార్టర్స్. ఒకసారి ఐక్యరాజ్య సమితి దానికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి చదువుకొని వెళ్ళండి. హైడ్రోజన్ ఐసోటోప్స్ పైన బిట్ అడిగారు. ఐసోటోప్స్ లో భాగంగా ప్రోటియంలో ఉండేటువంటి న్యూట్రాన్లు ఎన్ని అని అడిగారు. ప్రోటియంలో ఉండేటువంటి న్యూట్రాన్లు ఎన్ని అని అడిగారు. సో ప్రోటియంలో ఉండేటువంటి న్యూట్రాన్ల సంఖ్య 0. ప్రోటియంలో ఉండేటువంటి న్యూట్రాన్ల సంఖ్య 0 ఉండడం జరుగుతుంది. అదే డ్యూటీరియంలో చూసుకుంటే మనకు ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ ఉంటుంది. ఓకే, డ్యూటీరియంలో మనకు ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ ఉంటుంది. అదే ట్రిటియం, ఈ యొక్క ట్రిటియంలో మనకు ఒక ప్రోటాను 2 న్యూట్రాన్లు ఉంటాయి. ఒక ప్రోటాన్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. ఇవి నెక్స్ట్ ఎగ్జామ్ లో అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుర్తుంచుకోండి. ప్రోటియంలో అయితే 0 న్యూట్రాన్స్, డ్యూటీరియంలో అయితే ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్, ట్రిటియంలో అయితే మనకు ఒక ప్రోటాన్ 2 న్యూట్రాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్. నెక్స్ట్ మనకు ఉత్తరార్ధగోళంలో ఓకే నార్థన్ హెమిస్ఫియర్ లో షార్టెస్ట్ డే అతి తక్కువ రోజు అంటే చిన్నదైన రోజు ఎప్పుడు ఏర్పడుతుందని అడిగారు. ఎప్పుడు అంటే మనకు డిసెంబర్ 22న ఏర్పడుతుంది. అదే సమయంలో సౌతర్న్ హెమిస్ఫియర్ లో అంటే దక్షిణార్ధగోళంలో మనకు లాంగెస్ట్ డేగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఉత్తరార్ధగోళం అంటే పై వైపు, దక్షిణార్ధగోళం కింది వైపు. ఇక్కడ షార్టెస్ట్ డే ఎప్పుడు ఉంటుందో ఇక్కడ కింది సైడ్ లాంగెస్ట్ డే అప్పుడే ఉండడం జరుగుతుంది. ఎప్పుడు అంటే అది డిసెంబర్ 22. ఓకే, నెక్స్ట్ పూనా ఒప్పందం ఉంది కదా. ఈ పూనా ఒప్పందం అనేటువంటిది ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు. సెకండ్ షిఫ్ట్ లో మార్నింగ్ ఏమో ఎవరెవరి మధ్య జరిగింది అన్నారు. ఆఫ్టర్నూన్ లో మనకు ఏ సంవత్సరం అని అడిగారు. ఆల్రెడీ నేను హిస్టరీ నుంచి రిపీట్ అయిన బిట్స్ పైన 200 బిట్స్ పైన వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైతే చూడలేదో కింద కామెంట్లో నేను ఇస్తాను, తప్పనిసరిగా 4 వీడియోస్ చూడండి. ఆ వీడియోల కింద వాటి పీడిఎఫ్ కూడా ఉంది. పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అది. ఓకే, ఈ యొక్క పూనా ప్యాక్ట్ అనేటువంటిది అంబేద్కర్ గారికి మహాత్మా గాంధీ గారికి మధ్య జరగడం జరిగింది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 24, 1932. మనకు అడిగింది 1932 ఇయర్ గురించి అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ ఎప్పుడు అని అడిగారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ ఎప్పుడు నిర్వహించుకుంటామంటే మే 16న నిర్వహించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పంచతంత్ర అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరిని అడిగారు. ఎవరు అంటే విష్ణు శర్మ. నెక్స్ట్ చూసినట్లయితే క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉంది కదా, క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అడిగారు. ఎక్కడంటే ఇది బాంబేలో ప్రారంభమైంది. సో క్విట్ ఇండియా అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటిది మీరు సంవత్సరం అండ్ డేట్ 2 కూడా నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి. ఓకే, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ గ్రూప్ డీలో బిట్ అడిగారు. నెక్స్ట్ వర్డ్ ఎకాలజీ అనేటువంటి వర్డ్ ని మొట్టమొదటిగా వాడింది ఎవరిని అడిగారు. సో జర్మన్ కి సంబంధించినటువంటి జువాలజిస్ట్ అయినటువంటి ఎర్నెస్ట్ హెకెల్ అనేటువంటి శాస్త్రవేత్త ఎకాలజీ అనేటువంటి వర్డ్ ని మొట్టమొదటిసారిగా వాడడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ అమృత్ అనేటువంటి స్కీమ్ ఉంది. ఈ యొక్క అమృత్ స్కీమ్ అనేటువంటి దేని గురించి అని అడిగారు. ఇది స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయడం కొరకు అమృత్ స్కీమ్ అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అమృత్ స్కీమ్ యొక్క ఎయిమ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఇంకొకటి వచ్చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీటిని సరఫరా చేయడం కూడా ఈ అమృత్ స్కీమ్ లో ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. అమృత్ యొక్క ఫుల్ ఫామ్ అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ డి లో అడిగారు కూడా ప్రీవియస్ లో. అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రిజనరేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది దీని యొక్క ఫుల్ ఫామ్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ అనేటువంటిది ఉండేటువంటి ఎంఎస్ ఎక్సెల్ లో ఉండేటువంటి ఏంటి అని అడిగారు. ఏంటంటే స్ప్రెడ్ షీట్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఉంటుంది కదా. సో ఇది థైరాయిడ్ గ్లాండ్ నుంచి విడుదల అవుతుంది. దీనికి కావాల్సినటువంటి మూలకం ఏదని అడిగారు. ఏది అంటే అయోడిన్. ఓకే, అయోడిన్ మూలకం అనేటువంటిది కావాలి కంపల్సరీగా. నెక్స్ట్ చూసినట్లయితే సచిన్ తెండూల్కర్ గారు మనకు 100వ సెంచరీని ఏ టీం పైన చేశారని అడిగారు. ఏ టీం పైన అంటే బంగ్లాదేశ్ టీం పైన చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తనకిచ్చినటువంటి నైట్హుడ్ అనేటువంటి బిరుదుని ఏ సందర్భంగా త్యజించారు అంటే ఏ సందర్భంగా వదులుకున్నారు అని అడగడం జరిగింది. సో జలియావాలా బాగ్ సంఘటన ఎప్పుడైతే 1919లో జరిగిందో ఆ సంఘటన సందర్భంగా ఠాగూర్ గారు తనకున్నటువంటి నైట్హుడ్ అనేటువంటి బిరుదుని త్యజించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ముస్లిం లీగ్ ఉంది కదా. ఈ ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పేసి ఆగస్టు 16న మనకు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ముస్లిం లీగ్ ఏదైతే డైరెక్ట్ యాక్షన్ డే ఉందో దీన్ని మనకు నాయకత్వం ఎవరు వహించారని అడిగారు. ప్రత్యక్ష చర్య దినోత్సవానికి నాయకత్వం వహించింది ఎవరిని అడిగారు. ఎవరు అంటే మహ్మద్ అలీ జిన్నా గారు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఏసియాటిక్ సొసైటీని స్థాపించింది ఎవరిని అడిగారు. ఎవరు అంటే విలియం జోన్స్ గారు. ఎప్పుడు అంటే 1784లో. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది అడిగారు. ఇది అగ్రికల్చర్ లో మనం అభివృద్ధి చేయడం కొరకు, పంట పొలాలను అంటే ధాన్యాలను పండించడంలో ఉత్పత్తి పెంచడం కొరకు ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు కజిరంగా నేషనల్ పార్క్ ఉంది కదా. ఈ యొక్క కజిరంగా నేషనల్ పార్క్ గుండా వెళ్ళేటువంటి హైవే ఏది అడిగారు. సో నేషనల్ హైవే 37 అనేటువంటిది మనకు కజిరంగా నేషనల్ పార్క్ గుండా వెళ్తుంది అనమాట. ఓకే,
సో అకార్డింగ్ టు నాసా హౌ మచ్ ఫారెస్ట్ ఈజ్ ఆన్ పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ అన్నారు. సో నాసా ప్రకారం మనకు భూమి పైన ఉండేటువంటి ఫారెస్ట్ అటవీ యొక్క శాతం ఎంత అని అడిగారు. సో భూమి పైన ఉండేటువంటి అటవీ శాతం ఎంత అంటే 31%, 31%. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ ఫిష్ ప్రొడక్షన్ కంట్రీ ఇన్ వరల్డ్. సో అత్యధిక చేపల ఉత్పత్తిని లేదా చేపల పట్టడాన్ని ఉత్పత్తి చేసేటువంటి కంట్రీ ఏదని అడిగారు. ఏది అంటే చైనా. నెక్స్ట్ గుప్తా డైనాసిటీలో హూ యూజ్డ్ వీణ అన్నారు. సో గుప్తుల వంశంలో మనకు వీణను వాడింది ఎవరిని అడిగారు, లేదా వీణ వాయించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రాజు ఎవరిని అడిగారు. ఎవరు అంటే సముద్రగుప్త. ఓకే, సముద్రగుప్తుడు వీణ వాయించడంలో ఎక్స్పర్ట్ అండ్ ఈయనకు కవిరాజ్ అనేటువంటి బిరుదు కూడా కలదు. ఓకే, చూసినట్లయితే సిల్వర్ అనేటువంటిది, వెండి అనేటువంటిది బ్లాక్ గా ఎందుకు మారుతుంది అని అడిగారు. ఆప్షన్లలో సల్ఫర్ వలన, నైట్రోజన్ వలన, ఆక్సిజన్ వలన, కార్బన్ డైఆక్సైడ్ వలన అని ఇవ్వడం జరిగింది. సో సల్ఫర్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ వల్ల మనకు సిల్వర్ అనేటువంటిది బ్లాక్ గా మారడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ లై డిటెక్టర్. అంటే లై డిటెక్టర్ టెస్ట్ లో మనం వాడేటువంటి దాన్ని ఏమంటారు అని అడిగారు. ఏమంటారంటే పాలిగ్రాఫ్ టెస్ట్ అంటారు. సో పాలిగ్రాఫ్ టెస్ట్ అన్న లై డిటెక్టర్ టెస్ట్ అన్న ఒకటే అనమాట. ఇవి మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇంకా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయిపోయినా నా కామెంట్ బాక్స్ లో తెలిపితే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో మార్నింగ్ లో మనం మిస్ అయిపోయిన బిట్స్ ఒకసారి చూద్దాం. మార్నింగ్ మనం మిస్ అయిన బిట్స్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం ఉంది కదా, ఈ జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తారని అడిగారు. ఎవరు లెక్కిస్తారంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సిఎస్ఓ అంటాం అనమాట. జాతీయ గణాంక విభాగం లేదా జాతీయ సాంఖ్యక శాస్త్ర విభాగం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇది మనకు జాతీయ ఆదాయాన్ని, నేషనల్ ఇన్కమ్ ను లెక్కించడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఇది కొంతమంది మార్నింగ్ షిఫ్ట్ అన్నారు, కొంతమంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అన్నారు. 1 డిగ్రీ అక్షాంశం ఉంటుంది కదా, 1 డిగ్రీ ఉండేటువంటి అక్షాంశం మధ్య ఉండేటువంటి దూరం ఎంత అని అడిగారు. సో 2 అక్షాంశాల మధ్య లేదా 1 డిగ్రీ అక్షాంశాల మధ్య ఉండేటువంటి దూరం ఎంత అని అడిగారు. ఎంత అంటే ఇది 111 కిలోమీటర్లు, అప్రాక్సిమేట్లీగా 111 కిలోమీటర్లు. ఇది ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది అండ్ మనకు ధ్రువాల వద్ద తక్కువగా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద ఇది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్. మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ లో ఈ బిట్ అయితే అడిగారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. అన్ని సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మర్చిపోతే ఎగ్జామ్ రాసిన వాళ్ళ క్వశ్చన్ కూడా పంపించండి. అండ్ అదే విధంగా ఎవరైతే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా మీకు ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఇచ్చాను. ఆ ఫ్రీ మాక్ టెస్ట్ రాయండి. యాప్ లింక్ మీకు కామెంట్ లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మాక్ టెస్ట్ రాయండి. నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు 15 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ 15 గ్రాండ్ టెస్ట్లతో పాటు ప్రీవియస్ గ్రూప్ డి ఎన్టీపీసీలో అడిగినటువంటి 1200 ఇంపార్టెంట్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతో పాటుగా మనకు 2000 బిట్స్ ప్రీవియస్ లో అడిగినటువంటి జిఎస్జికే బిట్స్ పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది. సో దీనికి వ్యాలిడిటీ వచ్చేసి 6 మంత్స్ ఉంటుంది. మీరు తీసుకున్న డేట్ నుంచి 6 మంత్స్ పాటు ఈ టెస్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫీజు అనేటువంటిది 160 రూపాయలు ఉంటుంది. ప్రతి టెస్ట్ ను కూడా మీరు 3 సార్లు అటెంప్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. సో ముందుగా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ టెస్ట్ రాయండి. సో ఫ్రీ టెస్ట్ వల్ల మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టాండర్డ్ లో ఉండేటువంటి మీకు అవగాహన రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవాలా వద్దనేటువంటి డిసైడ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.